ఈ ఆకు పేరు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం రసం ఈ ఆకుతో చేసుకుంటే మనకి ఉండే కీళ్ళ నొప్పులు ఇంకా బాడీ పెయిన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. దీనికైతే గనక ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి ఫస్ట్ దాంట్లోని కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త. ఆ తర్వాత మిరియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. దంచి పెట్టుకుని ఉంచుకున్నాం కదా అది. ఆ తర్వాత వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నది వేసుకోవాలి. ఆ తర్వాత కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పిన స్పెషల్ ఆకుని వేసుకోవాలన్నమాట. దాని పేరు ఏంటంటే బుడ్డ కాకరకాయ అంటారు కదా, బుడ్డ కాకరకాయ ఆకు అనమాట. ఇదైతే చాలా చాలా మంచిది హెల్త్కి. సో ఇదైతే రసంలోని వేసుకుంటే మనకి ఉండే బాడీ పెయిన్స్ కానీ ప్రతి ఒక్కటి బాడీ అంటే యాక్టివ్గా చేస్తుంది. అండ్ తర్వాత లాస్ట్లోని టమాటా ప్యూరీ వేసేసి మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేయాలి. నాకైతే సాల్ట్ వేసిన క్లిప్ అను చింతపండు రసం పోసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది.